హాయ్ నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను మీ కేవీఆర్ తెలంగాణ భూ రికార్డులన్నింటినీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది ప్రతి ఏటా శిస్తు పేరుతో వసూలు చేసింది మునసబులు కరణాలు నీరడిగాలు అన్న వ్యవస్థ మొత్తం తెలంగాణ భూముల మీద చెరువుల మీద పూర్తి అవగాహన పట్టు ఉన్న వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడంతో రికార్డులను మెయింటైన్ చేసే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది దాంతో కమ్మ సామాజిక వర్గం చెలరేగిపోయింది వ్యవస్థలను అడ్డం పెట్టుకొని తమకు అనుకూలురైన అధికారులతో విలువైన హైదరాబాద్ భూములను కొల్లగొట్టి దేశంలోనే అత్యంత ధనిక సామాజిక వర్గంగా రూపాంతరం చెందింది ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలోని ఆ 20 ఏళ్ల పాలనలో జరిగిన భూదోపిడీ అంతా ఇంత కాదు మరి అంతకుముందు కాంగ్రెస్ పాలనలో భూదోపిడీ జరగలేదా అంటే జరగలేదనే చెప్పాలి ఎందుకంటే కుర్చీ కోసం కొట్లాటలతోనే కొట్టుకునేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక భూదోపిడికి భూపందరానికి చోటెక్కడా పైగా అప్పట్లో భూములకు ఇంత పెద్ద ఎత్తున వాల్యూ ఉండేది కాదు ఎన్టీఆర్ చంద్రబాబు సుస్థిర పాలన పేరుతో సాగిన ఆంధ్ర పాలన హైదరాబాద్ భూముల అమ్మకానికి దారితీసింది ఇది కమ్మల భూదాహానికి పునాదులేసిన రెవెన్యూ హిస్టరీ ఇక సైబర్ సిటీ పేరుతో హైదరాబాద్ సికింద్రాబాద్కు ప్యారలల్గా మాదాపూర్ ప్రాంతంలో భూ విస్తరణ భూదోపిడికి చెరువులను చెరబట్టేందుకు చంద్రబాబు గేట్లెత్తిండు వాటితో పాటు చంద్రబాబు హయాంలో 500కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను ముగించి ప్రైవేటీకరణ పేరుతో తన కులపోలకే ఆ ఆస్తులను రాసిచ్చేసిండు 2004 తర్వాత వైఎస్ఆర్ హయాంలో ఆ భూదోపిడి మరింత యథేచ్ఛగా సాగింది నాంపల్లి టెలిఫోన్ భవన్ చుట్టుపక్కల లాడ్జీల్లో రాయలసీమ రౌడీలు పెద్ద ఎత్తున ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిన చరిత్ర వైఎస్ హయాంలో యథేచ్ఛగా సాగింది చంద్రబాబు స్టేడియాలు చెరువుల సుందరీకరణ కాయిలా పడిన కంపెనీల మూసివేత పేరుతో తన సామాజిక వర్గానికి దోచిపెడితే వైఎస్ గ్రేటర్ హైదరాబాద్ పేరుతో నగరాన్ని విస్తరించి ఔటర్ రింగ్ రోడ్ పేరుతో నగరాన్ని మరింత ముందుకు జాపి భూదోపిడికి తెరదీసిండు చంద్రబాబు బిట్లు బిట్లుగా అమ్మి దోచేస్తే వైఎస్ తన 5 ఏళ్ల హయాంలో చాక్లెట్ల మాదిరిగా దొబ్బేసిందంటారు ఆ 5 ఏళ్ల పాలనలో ఒక్క వైఎస్ కుటుంబమే ఓఆర్ఆర్ లోపల సుమారు 10,000 ఎకరాలు దోచేసిందన్న ఆరోపణలున్నాయి లోటస్ పాండ్లో ఆయన కట్టుకున్న భవంతి సైతం అక్రమ నిర్మాణమే అని రేవంత్ సర్కార్ నోటీసులు ఇచ్చింది దాన్ని కూలుస్తారా లేదా అన్నది తర్వాత సంగతి ఇది ఎన్టీఆర్ చేసిన దుర్మార్గానికి చంద్రబాబు వంతపాడిన వైనం ఆ తర్వాత వైఎస్ కొనసాగించిన పాపం ఆంధ్ర పాలకుల భూదాహానికి చెరువులు విలువైన భూములన్నీ మాయమైపోయినాయి వైఎస్ అనంతరం తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూదోపిడికి పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది పైగా ఆ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా డల్ అయింది ఉన్న ఆస్తులను కాపాడుకునే ప్రయత్నమే తప్ప కొత్తగా కొనుగోలు చేసే సాహసం చేయలేదెవరు కానీ 2014 తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ గుడిని గుడిలో లింగాన్ని మింగిన చందంగా జంట నగరాలే కాదు మొత్తం తెలంగాణ భూముల్ని ఊడ్చేసింది ఆకుకు పోకకు తేడా తెలియని గులాబీ గాండుగాలంతా కోట్లకు పడగలెత్తిండ్రు ఏ చెరువు చూడు ఏముంది గర్వకారణం అన్నట్టు దోచేసిండ్రు ప్రతి చెరువు దగ్గర లవ్ XYZ అని బోర్డు పెట్టి దాన్నే సుందరీకరణ అన్న చందంగా చూపించి దొబ్బేసిండ్రు పైగా చెరువుల పూడిక తీతకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 100,000 కోట్లను అధికారికంగా దోచేసిండ్రు మట్టిని దవేసి గుట్టలను కొట్టేసి తెలంగాణ మొత్తాన్ని గుల్లగా మార్చేసిండ్రు వలస పాలకులు చంద్రబాబు వైఎస్ హయాంలో ఉద్యమం కారణంగా భయంగా జరిగిన భూదోపిడి దందా బీఆర్ఎస్ హయాంలో మాత్రం డ్యామ్ గేట్లు ఎత్తిన చందంగా సాగింది ఇంటి పార్టీ పైగా మన పాలకుడైన భ్రమలో తెలంగాణ ప్రజలు సైతం పెద్దగా వ్యతిరేకించలేదు కానీ ఆ నేరాలు ఘోరాలు తెలిసేలోపే ధరణి పాపాల పుట్ట పగిలేలోపే వేలాది ఎకరాలు చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయి అది కేసీఆర్ పాలనకు మచ్చతోనుక అన్నట్టు జలగ రక్తం పీల్చేటప్పుడు నొప్పి తేలేదంటారు కదా అట్లా తెలంగాణ సహజ వనరులన్నింటినీ గుండుగుత్తగా లేపేసిండ్రు ఆ అక్రమాలు తెలియాలంటే 2014కు ముందు తర్వాత గూగుల్ మ్యాప్లను ఇప్పటి మ్యాప్లను పోల్చి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది ఆ పాపమే మొన్న వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ నేడు ఖమ్మం లాంటి పట్టణాలు నీట మునగడం ఇది గులాబీ దందా తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మన ప్రాంతమోడే కదా దోచేస్తే ఏముందిలే అని తెలంగాణ సమాజం సైతం కళ్ళు చెవులు మూసుకుంది ఆ ఆక్రమణలను దోపిడీని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించింది ఆ దెబ్బకే కల్వకుంట్ల పాలన వద్దు అనే ఏకైక ఎజెండాతో మొన్నటి తీర్పు వచ్చింది అది మన రేవంత్ అన్నకు వరంగా మారింది డీటెయిల్గా మరో స్టోరీతో మీ ముందుకు వస్తా అంతవరకు కీప్ వాచింగ్ జీరో టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో టీవీ థ్యాంక్ యూ